వైసీపీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జంగా వెల్లడించారు. త్వరలో నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు. కాసు మహేష్ రెడ్డి కోసం 2019 ఎన్నికల సమయంలో సీటును త్యాగం చేశారన్నారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైసీపీలో అణగారిన వర్గాలకు ప్రాధాన్యం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అండగా ఉంటామని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఏ విధమైనటువంటి కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారు, అనేక విధాలుగా అవమానాలకు గురి అయ్యారు. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి, పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. అయినప్పుడు కూడా ఎలాంటి మార్పులు సంభవించలేదు. ఎందుకంటే ఈ రోజున గురజాల నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మనోభావం, కార్యకర్తల అభిష్టం మేరకు ఒక నిర్ణయం తీసుకోవటం. ఎందుకంటే రాజకీయాల్లో తప్పదు. ఇది వాస్తవంగా నా జీవితంలో చివరి మజిలీ. దాదాపుగా 66 సంవత్సరాలు, ఇంకా బతికే 10 సంవత్సరాలు బతుకుతా, 15 సంవత్సరాలు బతుకుతా. కానీ మనం బతకడం కాదు ముఖ్యం. బతికినంత కాలం సమాజానికి ఏం చేశాం, సమాజంలో ఏ విధంగా మనం మసులుకోగలిగాం, సమాజం ఏ విధంగా మనం గుర్తుంచుకునే విధంగా పనులు చేయగలిగినది ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. కార్యకర్తలకు సంబంధించి కానీ, మిత్రులకు సంబంధించి కానివ్వండి, నాకున్నటువంటి పరిధిలో ఉన్న పెద్దలకు సంబంధించి అందరికీ కూడా ఆలోచించాం. ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా, నాయకులుగా మేమందరం కూడా రాజీనామా చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యతతో పాటు కూడా